Glory to God. Give praises to God. Give praises to God. Worship you. Worship you. Hallelujah. Thank you, Jesus. హల్లెలూయా, నీకే వందనాలు యేసయ్యా. Praise you, Jesus. నిన్నే స్తుతిస్తున్నాము. Oh, people of God, rise up your both hands. మీరందరూ ఒకసారి మీ చేతులు ఎత్తండి. Oh, say with me. నాతో చెప్పండి. Oh, today the Spirit of God move among us. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించును గాక. We want to see the manifestation of your power. మీ యొక్క ప్రత్యక్షతను మేము చూడాలనుకుంటున్నాము. We want to see the healing power. మేము స్వస్థత శక్తిని మేము చూడాలనుకుంటున్నాము. We want to see the deliverance power. మేము విడుదల శక్తిని మేము చూడాలనుకుంటున్నాము. We want to see you touching our lives. మా జీవితాలను తాగడం చూడాలనుకుంటున్నాము. Holy Spirit, పరిశుద్ధాత్ముడా, we connect ourselves to you. మమ్మల్ని మీకు సమర్పిస్తున్నాము. Visit us. మమ్మల్ని దర్శించండి. Let your eyes be open. Let our eyes be open. మా నేత్రములు తెరవబడును గాక. In Jesus' name. యేసుక్రీస్తు నామములో. And this morning the Lord wants to speak to us in a special way. ఈ ఉదయకాల సమయమందు దేవుడు మీకు ప్రత్యేకమైన రీతిలో మాట్లాడాలనుకుంటున్నాడు. So pay attention to what I am sharing with you. నేనేం చెప్తానో దాన్ని శ్రద్ధగా వినండి. This is the month of blessing for you. ఈ మంత్ అంతా మీకు ఆశీర్వాదకరమైన మాసము. And this is the month of curse breaking for you. ఈ మాసం అంతా మీరు శాపాలను కొట్టివేసే మాసము. As you understand the power of blessing, you will come out of your curses. నువ్వు ఆశీర్వాదాల గురించి నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు శాపాల నుంచి బయటకు వస్తావు. How can you come out of curses when you do not understanding what blessings are there in Christ Jesus? యేసుక్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలను ఏమిటో నువ్వు అర్థం చేసుకోలేకపోతే శాపాల నుంచి నువ్వు బయటికి ఎలా వస్తావు? Many do not understand what blessings they have in Christ Jesus. యేసుక్రీస్తులో వారికున్న ఆశీర్వాదం ఏంటో వారు తెలుసుకోలేరు. And they say, "Oh Lord, bless me and bless me." వారు ఏం చెప్తారంటే, ఓ ప్రభువా మమ్మల్ని దీవించు 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 అని చెప్తూ ఉంటారు. But ladies and gentlemen, you need to understand this. సహోదరులారా, దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. God has already blessed you in Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడో నేను దీవించాడు. Ephesians 1:3 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:1-3 చెప్తుంది, "Blessed be the God and Father of Lord Jesus Christ, who blessed us with every spiritual blessing in the heavenly places in Christ Jesus." క్రీస్తు ద్వారా ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము క్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. You are not fighting for blessings. మీరు ఆశీర్వాదాల కోసం పోరాడన అవసరం లేదు. You are already blessed. ఇదివరకే నువ్వు దీవింపబడ్డావు. But you are fighting only to experience and execute the blessings which are there in Christ Jesus. మీరు ఒక ఆశీర్వాదాన్ని మీ జీవితంలో అమలు చేసుకోవడానికి మీరు పోరాడుతున్నారు. Hallelujah. 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 And this is the will of God, that each one of you must walk in the blessings of God. ఇది నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం నడవడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. When you are blessed, then you will be able to bless other people. ఆయన నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. How can you be a blessing to others when you have not experienced the blessings of God for yourself? నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు అనుభవించకపోతే ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఏ విధంగా ఉంటావు? Hallelujah. 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 Say with me. నాతో చెప్పండి. Lord, ప్రభువా, let my eyes be open. నా నేత్రములు తెరవబడును గాక. Let me receive the revelation of blessing. ఆశీర్వాద కొరకైన ప్రత్యక్షత నాకు వచ్చును గాక. Let me receive the revelation of curse breaking. శాపాలను తెంచి వేసే ప్రత్యక్షత నాకు వచ్చును గాక. Let me be a mighty witness for you. నేను నీ కోసం గొప్ప సాక్షిగా ఉండాలనుకుంటున్నాను. In Jesus name. యేసుక్రీస్తు నామములో. In Jesus name. Hallelujah. Hallelujah. And today I am going to teach you one more topic. నేను ఈ రోజు మీకు మరొక విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను. What blessing will do to you? మా ఆశీర్వాదం నీకేమి చేస్తుంది? What blessing will do to you? ఆశీర్వాదం నీకేం చేస్తుంది? If you do not understand what Christ will do to you, how can you believe Jesus Christ? యేసుక్రీస్తు నీ కోసం ఏం చేశాడో నువ్వు అర్థం చేసుకో
తెలుసుకోకపోతే ఆయన నువ్వు ఎలా ఉంటావు? In the same way, if you do not understand what blessing can do to you, how can you believe in the blessing of God? అదే విధంగా ఆశీర్వాదం నీకు ఏం చేస్తుందో నువ్వు అర్థం చేసుకోలేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు పనిచేస్తుందని నువ్వు ఎలా అనుకుంటావు? So ladies and gentlemen, I am teaching you what the blessing will do in your own life. ఈ సహోదరి సహోదరులారా, ఆశీర్వాదం మీకు ఏం చేయబోతుంది నేను చెప్పబోతున్నాను. Oh, turn your Bibles to Psalm chapter 3 verse 8. ఆ కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 3వ కీర్తన 8వ వచనం చూడండి. Psalm 3 verse 8. ఈ కీర్తన 3:8. And the psalmist says like this. ఆ కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు. Salvation belongs to the Lord, and your blessing be upon your people. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. Here he says two things. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. Salvation belongs to the Lord. రక్షణ అనేది దేవునికి సంబంధించింది. And secondly, your blessing be upon your people. నువ్వు నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును గాక. So what is he saying? ఇక్కడ ఏం చెప్తున్నాడు? Your salvation is nothing but a blessing. నీ రక్షణ అంటే అది ఆశీర్వాదము కూడా. So he is saying, let the blessing of salvation be upon your people. నీ ప్రజల మీదకి రక్షణ ఆశీర్వాదం వచ్చును గాక అని చెప్తున్నాడు. Oh, tonight I am releasing this blessing upon you. ఇదే ఆశీర్వాదాన్ని మీ జీవితంలోకి నేను రిలీజ్ చేస్తున్నాను. If you have believed Jesus Christ as your Lord, you are already blessed. నువ్వు యేసుక్రీస్తును నమ్మితే గనుక నువ్వు ఆల్రెడీ దీవింపబడ్డావు. And the blessing is in your heart. ఆశీర్వాదం నీ హృదయంలో ఉన్నది. And I am releasing that blessing right now in the name of the Lord Jesus. ఆశీర్వాదాన్ని ఇప్పుడే నేను విడుదల చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. Let the power of blessing touch you wherever you are. ఆశీర్వాదం శక్తి నువ్వు ఎక్కడున్నప్పటికీ నిన్ను తాకును గాక. Oh, let the blessing lead you to your destiny in Jesus name. నీ గమ్యాన్ని ఈ ఆశీర్వాదము యేసుక్రీస్తు నామములో చేరుస్తుంది. Hallelujah. 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 Turn your Bibles to Psalm chapter 5 verse 12. 5వ కీర్తన 12వ వచనం చూడండి. Psalmist says like this. ఆ కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు. For it is you who blesses the righteous man, O Lord. You surround him with favor as with a shield. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతోను కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. And he says that God blesses the righteous man. ఇక్కడ నీతిమంతులను ఆయన కాపాడుతాడు, దీవిస్తాడని చెప్తుంది. Ladies and gentlemen, you need to understand this. సహోదరి సహోదరుల, దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. If you have believed Jesus Christ, Bible says you are a righteous man. యేసుక్రీస్తును నువ్వు నమ్మితే నువ్వు నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. You are a righteous man not because of your righteous deeds. You are a righteous man because of the righteous man Jesus Christ. నీ మంచి క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడుగా తీర్చబడలేదు గాని క్రీస్తు ద్వారా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు. When God sees you in Christ, he doesn't see you as a sinner, but he sees you as a righteous man. ఆయన నిన్ను ఒక పాపిగా చూడటం లేదు గాని క్రీస్తు దేవుడు నిన్ను క్రీస్తు ద్వారా నీతిమంతునిగా చూస్తున్నాడు. And because you are a righteous man, Bible says the blessing of the Lord will be upon the righteous people. ఆయన నువ్వు నీతిమంతుడు గనక దేవుని యొక్క ఆశీర్వాదము నీతిమంతుల మీదకి వస్తుందని బైబిల్ చెప్తుంది. Ladies and gentlemen, please listen to this. సహోదరి సహోదరుల, దయచేసి దీన్ని వినండి. Even after your salvation, if you see yourself as a sinner instead of a saint, the blessing will not follow you. నువ్వు రక్షింపబడిన తర్వాత కూడా నిన్ను నువ్వు పాపిగా నువ్వు చూసుకుంటే ఆశీర్వాదాలు నిన్ను ఫాలో అవ్వవు. And this is where many Christians have problem. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగానే ఉన్నారు. And every time when they come to God, they say, "Oh Lord, I am a sinner." వారు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా నేను పాపిని అని చెప్తారు. But God says in his word, "My child, you are not a sinner, you are a saint in Christ Jesus." కానీ వాక్యంలో ఆయన ఏం చెప్పాడంటే, ఓ కుమారుడా నువ్వు పాపివి కాదు, నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి అని చెప్తున్నాడు. They don't listen to what God says in his word. బైబిల్ ఆయన ఏం చెప్పాడు దాన్ని వాళ్ళు వినడం లేదు. But they go by their only tradition. సాంప్రదాయ ప్రకారంగానే వాళ్ళు వెళుతూ ఉన్నారు. I tell you this, ladies and gentlemen. సహోదరి సహోదరుల, ఈ విషయం నేను మీకు చెప్తాను. If you are a believer, Bible says you are a saint in the Lord Jesus. నువ్వు గనక విశ్వాసం అయితే బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు పరిశుద్ధుడు అని.
blessing will touch you and bless you only when you see yourself as God sees you. దేవుడిని ఏ విధంగా చూస్తున్నాడో ఆ విధంగానే నువ్వు చూసుకుంటే ఆయన యొక్క ఆశీర్వాదం నిన్ను తాకుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What blessing will do to you? ఆశీర్వాదం నీకేం చేస్తుంది? Listen to this. This message will bless you. మీరు జాగ్రత్తగా వినండి. ఈ ప్రసంగము నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. Many say, oh, what this man is teaching, oh, blessings. I know about blessings. ఈయనేం చెప్తున్నాడు, ఆశీర్వాదాల నాకు కూడా తెలుసు ఆశీర్వాదాలు అంటే ఏంటని అనుకుంటూ ఉంటారు. But sad thing is, many Christians do not understand what blessings are. విచారకరం ఏంటంటే చాలా మంది ఆశీర్వాదం అంటే ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేరు. And sadly, many are not walking in the blessings of God at all. విచారకరం ఏంటంటే చాలా మంది ఆశీర్వాదకరంలో వారు నడవరు. So listen to this message. దీన్ని జాగ్రత్తగా వినండి. And the Holy Spirit is there wherever you are. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నీ పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు. Now releasing this word so that you can be blessed and come out of your curses. నేను ఈ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యాన్ని రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ కర్స్ శాపం నేను తెంచివేయబడుతుంది. Why am I teaching about blessings? నేను ఎందుకు ఆశీర్వాదం గురించి బోధిస్తున్నాను? You will not be able to come out of curses unless you understand what blessing is all about. ఆశీర్వాదాలు అంటే ఏంటో నువ్వు తెలుసుకోలేనప్పుడు శాపంలో నుంచి నువ్వు బయటికి రాలేవు. You will not be able to come out of sin unless you understand who Jesus Christ is. యేసుక్రీస్తు ఎవరో నువ్వు తెలుసుకోకుండా నువ్వు పాపంలో నుంచి బయటికి రాలేవు. Hallelujah. 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 What blessing will do to you? ఆశీర్వాదం నీకేం చేస్తుంది? First, మొదటిగా blessing follows you wherever you go to produce good results in your life. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ ఆశీర్వాదము మంచి ఫలితాలను ఇస్తుంది. Blessing shall follow you wherever you go only to produce good results in your life. నువ్వు ఎక్కడ వెళ్ళినప్పటికీ ఆశీర్వాదము నిన్ను వెంబడిస్తూ మంచి ఫలితాలను ఇస్తుంది. Just the way curse follows you to pull you down, and so also the blessing shall follow you to lift you up. ఏ విధంగా అయితే శాపము నిన్ను కిందకి లాగడానికి నిన్ను వెంబడిస్తుందో అదే విధంగా ఆశీర్వాదము కూడా వెంబడిస్తుంది. Ladies and gentlemen, now I will take you to one example where the blessing of God followed one man. ఒక వ్యక్తిని ఆశీర్వాదం ఏ విధంగా వెంబడించిందో అది నేను చెప్పబోతున్నాను. Hallelujah. Hallelujah. Turn your Bibles to book of Genesis. ఆదికాండము చూడండి. Chapter 26 verse 1 and 2. 26వ అధ్యాయము 12 1 2 వచనాలు చూడండి. Genesis chapter 26 verse 1 and 2. ఆదికాండము 26 1 2 వచనాలు. Now there was a famine in the land beside the previous famine that had occurred in the days of Abraham. And so Isaac went to Gerar to Abimelech, the king of Philistines. Verse 2. The Lord appeared to him and said, Isaac, do not go down to Egypt. Stay in the land of which I shall tell you. Sojourn in this land. I will be with you. I will bless you. For to you and to your children I will give all this land. I will establish the oath which I promised to your father Abraham, and I will multiply your children as the stars of the heaven, and I will give you your children all this land. ఈ దేశమందు పరవాసయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశంలోని ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం విస్తరింపజేసేదను. Bible says there was a famine in the land. ఆ ప్రదేశంలో పెద్ద గొప్ప కరువు ఉన్నది. And Isaac was living there. ఇసాకు అక్కడ ఉన్నాడు. And Isaac planned to go down to Egypt. ఇసాకు ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నాడు. Because famine was so great that he cannot stay there. అక్కడ గొప్ప కరువు ఉన్నందువల్ల అక్కడ ఉండలేకపోయాడు. But God says to Isaac, కానీ దేవుడు ఇసాకు చెప్పాడు, Isaac, I made a promise to your father. ఇసాకు నేను మీ తండ్రితో నేను ఒక వాగ్దానం చేశాను. I blessed your father. నేను మీ తండ్రిని దీవించాను. I will bless you. నేను నిన్ను దీవిస్తాను. I will multiply you. నేను విస్తరింపజేస్తాను. Stay in this land. ఈ స్థలంలోనే మీరు ఉండండి. Do not go anywhere. మీరు ఎక్కడికి
ఐగుప్తుకు వెళ్ళొద్దు. And so Isaac listened to the voice of God. అందుకే ఇస్సాకు దేవుని యొక్క మాటను విన్నాడు. Let me tell you one thing, ladies and gentlemen. నన్ను ఒక విషయం చెప్పనివ్వండి సహోదరులారా. Blessing shall follow you only when you listen to the voice of God. దేవుని యొక్క స్వరానికి నువ్వు విధేయుడు ఉంటే ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తాయి. God said to Isaac, Isaac, stay here, don't go to Egypt. దేవుడు ఇస్సాకు ఏం చెప్పాడంటే ఇస్సాకు నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండని. Now Isaac had two options. ఇస్సాకి రెండు మార్గాలు ఉన్నాయి. Either he can stay in the land God told him to stay, or he can go down to Egypt. అతడు దేవుడు చెప్పిన చోట ఉండడమా లేకపోతే ఐగుప్తుకు వెళ్ళడమా? If he will go to Egypt, he will have all kinds of problems in his life. ఒకవేళ ఈ ఐగుప్తుకు వెళ్ళి ఉంటే తన జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి. He knew that when his father went down to Egypt, his father had multiple problems. ఇస్సాకు తెలుసు తాను అబ్రహాం అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. So Isaac decided to stay in that land. ఇస్సాకు అక్కడే ఉండడానికి ఉండాలనుకున్నాడు. But look at the situation. పరిస్థితిని చూడాలి. Bible says there was a very severe famine in the land. అక్కడ ఆ స్థలంలో ఆ దేశంలో గొప్ప కరువు ఉన్నదని బైబిల్ చెప్తుంది. No one was planting anything. అక్కడ ఏమి పంట పొలాలు ఏమీ లేదు. But now I'll tell you how the blessing of God followed Isaac. కానీ ఏ విధంగా ఇస్సాకును ఆశీర్వాదము వెంబడించిందో నేను మీకు చెప్తాను. Turn your same chapter, Genesis 26 verse 12. ఆదికాండము 26:12 వచనం చూడండి. Now Isaac sowed in the land and reaped in the same year 100-fold, and the Lord blessed him. Verse 13. The man became rich and continued to grow richer until he became very wealthy, for he had possessions of flocks, herds, and a great household, and so that the Philistines envied him. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. Bible says Isaac chose to believe the blessing of God. కానీ ఇస్సాకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నమ్మడానికి ఎన్నుకున్నాడు. He did not pay attention on the outside circumstances. తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దాని మీద దృష్టి ఉంచలేదు. Who would like to plant a seed in the time of famine? కరువులో ఎవరో విత్తనాలు వేయాలనుకుంటారు. But Isaac chose to plant the seed in the time of severe famine. కరువులో కూడా ఇస్సాకు విత్తనాలు వేసి పంట పండించాలనుకున్నాడు. Now I will show you, ladies and gentlemen, how the blessing had followed him. అతన్ని ఆశీర్వాదం ఏ విధంగా వెంబడించిందో నేను మీకు చూపిస్తాను. When Isaac sown the seed in the land, then the blessing came to that land. ఎప్పుడైతే ఆ విత్తనాలను విత్తాడో అప్పుడు ఆ స్థలంలోకి ఆశీర్వాదం వచ్చింది. Bible says the Lord blessed him. దేవుడు అతన్ని దీవించాడని బైబిల్ చెప్తుంది. Bible says that he was blessed 100-fold. అతడు 100 ఆశీర్వదింపబడ్డాడని బైబిల్ చెప్తుంది. He was becoming richer and richer until he became very wealthy in that land. అతడు మిక్కిలి ఆస్తి గలవాడై ఉండు వరకు అతడు ఆశీర్వదింపబడాడని బైబిల్ చెప్తుంది. He was blessed to such an extent that even Philistines were envied of him. ఫిలిష్తీయులు కూడా అతని ఆస్తి ఫిలిష్తీయులు కూడా లేకుండా ఉన్నది. అప్పుడు you see how blessing followed him. ఇక్కడ ఆశీర్వాదం ఏ విధంగా వెంబడించిందో చూడండి. And curse says the land is cursed. శాపం ఏం చెప్తుందంటే ఆ భూమి శపింపబడింది. Oh Isaac, you will not be able to plant the seed. ఇస్సాకు నువ్వు ఈ స్థలంలో నువ్వు విత్తనం వేయలేవు. But blessing said, Isaac, I will bless whatever you say. కానీ ఆశీర్వాదం ఏం చెప్తుందంటే ఇస్సాకు నువ్వు ఏదైతే విత్తుతావో దాన్ని దీవిస్తానని. I will do whatever you do. I will bless whatever you do. నువ్వు ఏది చేసినా నేను దీవిస్తానని ఆశీర్వాదం చెప్తుంది. Hallelujah. Blessing will not follow by natural rules. సాధారణంగా ఆశీర్వాదాలు అనేవి రావు. Blessing will convert famine into prosperity. కరువులో నుంచి
ఆశీర్వాదం నిన్ను విస్తరింపజేస్తుంది. Blessing will convert sickness into healing. ఆశీర్వాదము రోగాల నుంచి నిన్ను స్వస్థతలోకి నడిపిస్తుంది. Blessing will make the poor very rich. ఆశీర్వాదము పేదవారిని ఆస్తికర్తలుగా చేస్తుంది. Blessing will break every curse. ఆశీర్వాదము ప్రతి శాపాన్ని కొట్టివేస్తుంది. When blessing follows you, oh, it doesn't matter what things you have. ఆశీర్వాదం నిన్ను వెంబడించినప్పుడు నీ పరిస్థితిని బట్టి అదేం ఉండదు. People say that I have no good education. ప్రజలు చెప్పవచ్చు నాకు మంచి చదువు లేదని. They say I don't have good background. నాకు మంచి బ్యాక్గ్రౌండ్ లేదని అనవచ్చు. People say my family is a poor family. ప్రజలు మేము చాలా పేదరికంలో ఉన్నామని అనవచ్చు. You may say I do not have any properties. నువ్వు నాకేం ఆస్తి లేదని నువ్వు చెప్పవచ్చు. I tell you, ladies and gentlemen, నేను చెప్తున్నాను మీకు సహోదరి సహోదరులారా, blessing will not look at outward circumstances. బయట ఉన్న పరిస్థితులను బట్టి ఆశీర్వాదం ఏమి నిన్ను చూడదు. Blessing will look at you and say, no matter what your circumstances may be, you shall be blessed. ఆశీర్వాదం ఏం చెప్తుందంటే నీ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ నువ్వు ఆశీర్వదింపబడతావు అని చెప్తుంది. Wherever Isaac was digging a well, there was water. ఇస్సాకు ఎక్కడ బావి తవ్వినప్పటికీ అక్కడ నీళ్లు పడ్డాయి. Oh, I tell you, ladies and gentlemen, నేను మీకు విషయం చెప్తాను సహోదరి సహోదరులారా, doctors may say that you will die because of your sickness. నీ రోగాన్ని బట్టి నువ్వు చస్తావని డాక్టర్ చెప్పవచ్చు. But the blessing will say you will live and you shall not die. ఆశీర్వాదం ఏం చెప్తుందంటే నువ్వు చనిపోవు అని చెప్తుంది. And people may say you are poor, but the blessing says you are rich in Christ Jesus. ప్రజలు నువ్వు చాలా పేదవాడు అనవచ్చు, కానీ ఆశీర్వాదం ఏం చెప్తుందంటే నువ్వు చాలా రిచ్ అని చెప్తుంది. When blessing is there, it only does good. ఆశీర్వాదం ఏం చెప్తుందంటే మంచినే ఎప్పుడు చెప్తుంది. And blessing will produce good results in your life. నీ జీవితంలో ఆశీర్వాదము మంచి ఫలితాలను ఇస్తుంది. And this is what I'm releasing to you today. అదే మీ జీవితంలోకి నేను విడుదల చేస్తున్నాను. Wherever you are, let the blessing of Abraham touch you. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ అబ్రహాం యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని తాకును గాక. Oh, let your poverty be converted into prosperity. మీ పేదరికము గొప్ప ఆస్తికతులుగా మారును గాక. Let your sickness be converted into healing. మీ రోగము స్వస్థత పొందును గాక. In Jesus' name. యేసుక్రీస్తు నామములో. In Jesus' యేసుక్రీస్తు నామములో. In Jesus' name. యేసుక్రీస్తు నామములో. Ladies and gentlemen, సహోదరి సహోదరులారా, do not underestimate the power of blessing. ఆశీర్వాదాన్ని మీరు ఎప్పుడు తక్కువగా చూడొద్దు. Do not underestimate the power of blessing. ఆశీర్వాదం యొక్క శక్తిని మీరు తక్కువగా అంచనా వేయొద్దు. When God said to Adam, He said, be fruitful and multiply. దేవుడు ఆదాముకి ఏం చెప్పాడంటే మీరు ఫలించి విస్తరించండి అని. God said only one time. దేవుడు ఒకసారే చెప్పాడు. But we see the results even today. ఇప్పటి వరకు కూడా మనం దాని యొక్క ఫలితాలను చూస్తున్నాము. From two people we see almost of 8 billion population in the entire world. మొత్తం ప్రపంచంలో కేవలం 2 మాత్రమే గొప్ప ఆస్తికర్తలు ఉన్నారు. We see that from 2 people, oh, the world has come to having the population of 8 billion people. కేవలం 2 మనుషుల నుంచి 800 కోట్ల మందిని మనం చూస్తున్నాము. The devil planned to kill humanity. సాతానుడు మానవుల్ని చంపాలని చూశాడు. But the blessing was there. కానీ ఆశీర్వాదం అక్కడ ఉన్నది. No matter what the devil does, the blessing will keep on multiplying the human generation. సాతానుడు ఏది చేసినప్పటికీ ఆశీర్వాదము మానవుల్ని విస్తరింపజేసింది. When God created plants, He said, be fruitful and multiply. దేవుడు వృక్షాలను చేసినప్పుడు మీరు ఫలించండి అని చెప్పాడు. And now we see that blessing is there even on every tree. మన ప్రతి చెట్టు కూడా మనం అదే ఆశీర్వాదాన్ని ఫల రూపంలో చూస్తున్నాము. No famine can kill those trees. ఏ కరువు కూడా ఆ చెట్లను చంపవేయలేదు. No global warming can destroy the trees. ఏ ప్రకృతి వైపరీత్యాలు కూడా ఆ చెట్లను నాశనం చేయలేదు. Because the blessing is there upon the trees. ఎందుకంటే ఆశీర్వాదము ఆ చెట్ల మీద ఉన్నది కనుక. Oh, you are blessed. ఎందుకంటే నువ్వు ఆశీర్వదింపబడ్డావు. Ladies and gentlemen, సహోదరులారా, don't say like this. ఈ విధంగా చెప్పకండి. Oh, what is there in my life? నా
జీవితంలో ఏమున్నదని I have believed Jesus నేను Christ. యేసుక్రీస్తుని నమ్మాను. Oh, years together I'm going to నేను church. సంవత్సరాల తరబడి నేను సంఘానికి వెళుతున్నాను. What is happening in my నా life? జీవితంలో ఏం జరిగింది? Where is ఆ God? దేవుడు ఎక్కడున్నాడు? Where are the blessings of ఆ God? దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? Look at my brother. మా అన్నను చూడు, Look at my relatives. మా బంధువులను చూడు, They are greatly blessed. వారు నాకంటే గొప్పగా ఉన్నారు. No, no, no. కానే కాదు, You are greatly blessed. నువ్వు గొప్పగా ఆశీర్వదింపబడినవాడు. Your sins have been forgiven. నీ పాపాలు క్షమింపబడ్డాయి. You have the salvation of God. నీకు దేవుని యొక్క రక్షణ నీకున్నది. You have the eternal life in your heart. నీ హృదయంలో నిత్య జీవం ఉన్నది. Oh, what profit it is for a man if he gains the whole world and yet loses his own ఆ soul. లోకానంతటిని సంపాదించుకున్న తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి లాభము? So believer, you have to see yourself as blessed. విశ్వాసి, నువ్వు గొప్ప ఆశీర్వదింపబడిన వాడిగా చూసుకో. I will tell you secret. నేను ఒక రహస్యం చెప్తాను. When you see yourself as blessed, and the blessing will flow through you. నువ్వు ఆశీర్వదింపబడిన వాడిగా నువ్వు చూసుకుంటే ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. But when you see yourself as cursed, and curse will flow through you. నువ్వు శపింపబడిన వాడిగా చూసుకుంటే శాపం నిన్ను వెంబడిస్తుంది. And this is where many Christians have problem. ఈ విధంగానే చాలా మంది క్రైస్తవులకు వారి సమస్యలు ఉన్నాయి. They look at outward circumstances. వారు బయట ఉన్న పరిస్థితులను బట్టి చూస్తారు. And they say, oh, how God has blessed me. దేవుడు ఎలా దీవించాడో చూడని అంటారు. Oh, ladies and gentlemen, సహోదరి సహోదరులారా, blessing is spiritual. ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి. It starts in the spiritual realm. అది ఆత్మలోకంలోనే మొదలవుతాయి. It will produce results in the physical realm. కానీ భౌతిక లోకంలో దాని ఫలితాలు ఉంటాయి. But you have to see yourself as blessed man. నువ్వు ఒక ఆశీర్వదింపబడిన వాడిగా నిన్ను చూసుకోవాలి. You have to see yourself as blessed woman. నువ్వు ఒక ఆశీర్వదింపబడిన స్త్రీగా నిన్ను చూసుకోవాలి. You should always say like this. నువ్వు ఎప్పుడు ఈ విధంగానే చెప్పాలి. Oh, thank you Father for blessing me. యేసయ్య నన్ను దీవించినందుకు వందనాలు. Oh, I am blessed in Christ Jesus. యేసుక్రీస్తులో నేను దీవించబడిన వాడను. Oh, I have the blessing of Abraham. అబ్రహాం యొక్క ఆశీర్వాదం నాలో ఉన్నది. I am the seed of Abraham. అబ్రహాం యొక్క విత్తనాన్ని నేను. I am the temple of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఆలయమై ఉన్నాను. I am greatly blessed. నేను గొప్పగా దీవింపబడిన వాడను. When you confess blessing, blessing shall overtake you. ఎప్పుడైతే నువ్వు ఈ నోటితో నువ్వు చెప్తావో ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. But when you speak the curse will overtake you. నువ్వు శాపాన్ని పలికితే శాపాలు నీ జీవితంలో ఉంటాయి. This is where many Christians have problem. ఈ విధంగానే చాలా మంది క్రైస్తవులకు సమస్యలు ఉన్నాయి. Many speak curses and they expect blessings. చాలా మంది శాపాలను పలుకుతారు కానీ ఆశీర్వాదాలు రావాలని అనుకుంటారు. How it will happen? ఎట్లా జరుగుతున్నది? When you speak curses, how can you expect blessings to take place? నువ్వు శాపాల గురించి మాట్లాడుతూ ఆశీర్వాదాలు నా జీవితంలో రావాలని ఏ విధంగా అనుకుంటావు? Now switch the gear. నువ్వు మీ యొక్క గేర్ను మార్చండి. Now you start speaking about blessings of God. మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలను పలకడం మొదలు పెట్టండి. Say, I am blessed when I come in. మీరు ఈ విధంగా చెప్పాలి. నేను లోపలికి వస్తున్నప్పుడు ఆశీర్వదింపబడ్డాను. I am blessed when I go out. నేను బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడ్డాను. Oh, blessed is my family. మా ఫ్యామిలీ మా కుటుంబం అంతా ఆశీర్వదింపబడింది. Blessed is my business. నా వ్యాపారం దీవించబడింది. Blessed is my ministry. నా పరిచర్య దీవించబడింది. Blessed is everything that I put my hand unto. నేను ఎక్కడైతే నేను నా చేయి పెడతానో అక్కడ ప్రతి సమస్తం దీవించబడింది. When you bless yourself in Jesus Christ, blessing will overtake you. ఎప్పుడైతే నేను అట్లా దీవించుకుంటావో ఆశీర్వాదాలు నీ మీదకు వస్తాయి. Many times people say, what is it? I am cursed. చాలా మంది ఏం చెప్తారంటే ఏముంది నేను శపింపబడ్డాను కదా అని. I am poor. నేను చాలా పేదరికంలో ఉన్నాను. I shall be like this. నేను ఇట్లాగే ఉంటాను. My father was like that. మా తండ్రి ఎలా ఉన్నాడు. My father was like that. మా పూర్వీకులు అలా ఉన్నారు. And so also I am like this. వాళ్ళు అట్లా ఉన్నారు కనుక నేను కూడా అట్లాగే ఉంటాను. You are reading the curse. నీవు అదే శాపాన్ని నువ్వు పలుకుతున్నావు. But when you speak the blessing, it will happen. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని పలుకుతావో అది నీ జీవితంలో వస్తుంది. Hallelujah. 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 And secondly, what blessing will do to you? రెండవదిగా ఆశీర్వాదం నీకేం చేస్తుంది? There are many things the blessing will do to you. చాలా సంగతులు ఆశీర్వాదం చేసింది. But for the sake of time, I am teaching you few things
about what blessing will do to you. సమయాన్ని బట్టి నేను బ్లెస్సింగ్ ఆశీర్వాదం ఏం చేసిందో నేను చెప్తాను. And secondly, blessing will make a covenant and contract with you. ఆశీర్వాదము నీతో ఒక నిబంధన చేసింది. Blessing will make a contract and covenant with you. ఆశీర్వాదము నీతో ఒక నిబంధన చేసింది. When God called Abraham, God said, I will bless you. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నేను నిన్ను దీవించాను అని. I will multiply you. నేను విస్తరింపజేస్తాను. When God blessed him, what God was doing? అక్కడ దేవుడు అబ్రహాం దీవించినప్పుడు ఏం చేశాడు అక్కడ? God was making a covenant and contract with Abraham. ఆ దేవుడు అబ్రహాముతో ఒక నిబంధనను చేశాడు. And that is the reason that devil could not come to God to trouble Abraham as he did in the case of Job. అందుకనే సాతాను అబ్రహాం విషయంలో రాలేకపోయాడు. ఎందుకంటే ఏబుని ఏ విధంగా చేశాడు ఆ విధంగా అబ్రహాం విషయంలో రాలేకపోయాడు. Because God did not make any personal covenant with Job. ఆ యోబుతో దేవుడు ఎలాంటి నిబంధన చేయలేదు. Bible says that Job was living even before the time of Abraham. బైబిల్ అబ్రహాము కంటే యోబు ముందున్నాడని బైబిల్ చెప్తుంది. But when it came to Abraham, God made a special covenant with him. కానీ ఇక్కడ అబ్రహాము విషయంలో దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడని బైబిల్ చెప్తుంది. Turn your Bibles to Genesis chapter 12. ఆదికాండము 12వ అధ్యాయము చూడండి. Verse 1. 1వ వచనము. Now the Lord said to Abraham, go forth from your country, from your relatives, from your father's house, to the house which I will show you. And I will make you a great nation, and I will bless you, and I will make your name great, and so you shall be a blessing. I will bless those who bless you, and the one who curses you I will curse. In you all the families of the earth shall be blessed. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. What God is saying here? ఇక్కడ దేవుడేం చెప్తున్నాడు? I will bless you, I will multiply you. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను అని. So blessing is making a covenant and contract with Abraham. ఇక్కడ ఆశీర్వాదము ఒక నిబంధన చేసింది అబ్రహాముతో. Blessing is legal, it is not illegal. ఆశీర్వాదం అనేది ఒక న్యాయపరంగా ఉంటుంది. You need to understand this, ladies and gentlemen. మీరు అర్థం చేసుకోవాలి సహోదరి సహోదరులారా. If God wants to do anything in your life, God has to have a legal way to touch you and to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే దేవుడు ఒక ఆయనకు ఒక హక్కు అనేది ఉండాలి. And that is the reason God makes covenant with his people. అందుకనే దేవుడు తన ప్రజలతో ఒక నిబంధనను చేసుకుంటున్నాడు. That is called the covenant of blessing. అదే ఆశీర్వాద నిబంధన. When God makes a covenant of blessing, God will have all the legal right to work in and through that person. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వాద నిబంధన చేసుకుంటాడో అప్పుడు మాత్రమే వారి జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. Blessing said, ఆశీర్వాదం చెప్తుంది, I will bless you and I will bless those who bless you and I will curse those who curse you. ఆశీర్వాదం ఏం చెప్తుందంటే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను అని చెప్తుంది. Hallelujah. Hallelujah. And this blessing shall follow you. ఈ ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. And because of this covenant of blessing, God will bless your family. దేవుడు ఆశీర్వాదం యొక్క నిబంధన ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. God will not work just like that. దేవుడు ఏదో విధంగా నీ జీవితంలో పనిచేయడు. First God makes a covenant with a person. దేవుడు ఒక వ్యక్తితో ఒక నిబంధన చేసుకుంటాడు. And that is the reason when Jesus was about to die, he made a covenant, and Bible says that is a new covenant. దేవుడు చనిపోయే ముందు ఒక నిబంధన చేశాడు. దాన్ని మనం క్రొత్త నిబంధన అంటాము. We say it a new covenant. మనం క్రొత్త నిబంధన అని చెప్తాము. Look at your Bible, Gospel of Matthew, chapter 26, verse 28. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనము. Bible says here, బైబిల్ చెప్తుంది ఇక్కడ, the Lord is making a covenant there.
The Lord was making a covenant ఆ there. ప్రభు ఇక్కడ ఒక నిబంధన చేశాడు. In verse 28, he says like this. ఆ 28వ వచనం ఈ విధంగా చెప్తుంది. For this is my blood of the covenant, which is poured out for many for the forgiveness of sins. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. What is happening here? ఇక్కడ ఏం జరిగింది? God wants to save mankind. ఆ దేవుడు తన ప్రజలను రక్షించాలనుకున్నాడు. God wants to heal mankind. ఆ దేవుడు తన ప్రజలను స్వస్థపరచాలనుకుంటున్నాడు. God wants to deliver his mankind. ఆ మనుషులను దేవుడు విడిపించాలనుకుంటున్నాడు. But God will not do those things just like that. ఇవన్నీ ఆయన ఏదో విధంగా చేయలేడు. God has to make a contract or covenant with somebody. దేవుడు ఒక వ్యక్తితో ఒక నిబంధన చేసుకోవాలి. Now God has to find some man on the face of the earth. దేవుడు ఒక వ్యక్తిని భూమి మీద చూశాడు. But the sad thing is, Bible says all have sinned and fallen short of the glory of God. కానీ ప్రతి మనిషి భూమి మీద పాపం చేసి ఉన్నాడు గనుక చేయలేకపోయాడు. And that is the reason Bible says the Son of God became man. అందుకని కుమారుడు భూమి మీదకి వచ్చాడని చెప్తుంది. Now Jesus as a man is making a covenant and contract with God. యేసుక్రీస్తు మానవ రూపంలో ఉండి దేవునితో ఒక నిబంధన చేశాడు. And this is the new covenant. ఇదే క్రొత్త నిబంధన. And this is the covenant of blood. ఇదే రొట్టె అనే నిబంధన. What the Lord is saying here? ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? Father, I am making a covenant with you with my own blood. తండ్రి, నేను నీతో ఒక నిబంధన చేశాను, అది నా రక్తంతో చేశాను. Whoever believes in me, in my blood shedding, they shall be saved under this covenant. ఎవరైతే నన్ను నమ్ముతారో, నా రక్తాన్ని వాళ్ళు తీసుకుంటారో, వాళ్ళు నా నిబంధనలోకి వస్తారని చెప్తున్నాడు. And basing on this covenant, now God is saving people in the name of ఈ Jesus. నిబంధన బట్టే తన దేవుడు తన ప్రజలను యేసుక్రీస్తు నామములో రక్షిస్తున్నాడు. Can God save anybody if they don't believe in Jesus Christ? ఆయన నమ్మకుండా దేవుడు ఎవరినైనా రక్షించాడా? No. లేదు. Bible says, believe in the Lord Jesus Christ and you and your household shall be blessed. మీరు ఆ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి, నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారని బైబిల్ చెప్తుంది. So Jesus made a covenant with God. యేసు తన తండ్రితో ఒక నిబంధన చేశాడు. And this covenant is a legal covenant for the Holy Spirit to work in the lives of the people. ఈ నిబంధన ఒక నియమము పరిశుద్ధాత్మతో చేయబడినది. Whoever believes in the Lord Jesus shall be saved. ఎవరైతే ఆయన క్రీస్తుని నమ్ముతారో వాళ్ళు రక్షింపబడతారు. And under this covenant you have the blessing of salvation. ఈ నిబంధనలోకి వచ్చినప్పుడు నీకు రక్షణ వస్తుంది. Under this covenant you have the blessing of healing. ఈ నిబంధన ద్వారానే నీకు స్వస్థత అనే ఆశీర్వాదం వస్తుంది. Under this covenant you have the blessing of deliverance. ఈ నిబంధన ద్వారా నీకు విడుదల వస్తుంది. And that is the reason we share the gospel. అందుకనే మనం సువార్తను ప్రకటిస్తున్నాము. That is a good news for you. అదే నీకు శుభవార్త ఉన్నది. And now you have the blessing not under the old covenant but under the new covenant. నీకు మనము ఆశీర్వదింపబడింది పాత నిబంధన బట్టి కాదు కానీ కొత్త నిబంధన బట్టి. Old covenant is the lesser covenant. పాత నిబంధన అనేది తక్కువగా ఉన్నది. New covenant is the greater covenant. కొత్త నిబంధన గొప్ప నిబంధన. And God remembers his covenant. దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. When you say, Father, I pray in the name of Jesus, what does it mean? నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటి? You are saying to God, God, I am coming to you with a covenant and the contract Jesus made with you. తండ్రి యేసు నీతో చేసిన నిబంధన బట్టి నేను నీ దగ్గరకు వస్తున్నానని చెప్తున్నావు. So the name of Jesus will remind God of the new covenant. యేసుక్రీస్తు నామము నీ నిబంధన ఆయనకు గుర్తు చేస్తుంది. Now God has all legal rights to bless you, to save you, to forgive you, to heal you and deliver you. దేవునికి నిన్ను రక్షించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను విడిపించడానికి ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. So whenever you are in trouble,
the blessing of new covenant will come to you. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదమైన క్రొత్త నిబంధన నిన్ను రక్షిస్తుంది. The new covenant is a blessing of covenant. క్రొత్త నిబంధన ఆశీర్వాద నిబంధన. So whenever you are in trouble, when you call upon the name of Jesus, the blessing of new covenant will touch you and deliver you wherever you are. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే ఆ నిబంధన ప్రకారము నేను ఆశీర్వాదం తాకుతుంది. Now ladies and gentlemen, I will show you of an example how covenant will remind God to work on this earth. అవునా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ నిబంధన ఏ విధంగా ఆయనకు గుర్తు చేస్తుందో మనం చూద్దాము. Hallelujah. Thank you, Jesus. Turn your Bibles to Exodus chapter 2, verse 23 to 24. నిర్గమకాండము 2వ అధ్యాయము చూడండి. And we see that people of Israelites మనం ఇక్కడ were in the bondage of Egypt. ఐగుప్తుల బంధకాల్లో ఉన్నప్పుడు మనం ఇశ్రాయేలు ప్రజలు మనం చూద్దాము. And they were there for a long time. అది చాలా కాలం నుండి వాళ్ళు ఉన్నారు. And Pharaoh, the king of Egypt, was oppressing them. ఫరో రాజు వారిని చాలా బాధిస్తున్నాడు. And Bible says the Israelites were crying out to God. ఇక్కడ ఇశ్రాయేలులు ఆయనకు మొరపెట్టుచున్నారని బైబిల్ చెబుతుంది. And what God made to listen to their prayer, వారి మొరను వినడానికి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? many times people think that, oh, if I cry God will listen. నేను చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఒక ఏడుస్తున్నప్పుడు ఆయన వింటాడు అని. No, కాదు. He will listen only when you cry under the covenant of blessing. ఆయన నీతో చేసిన నిబంధన బట్టి ఆయన నీ ఏడుపును వింటాడు. And when these people were crying out to God, what happened to God? ఈ ప్రజలు ఆయనకి మొరపెడుతున్నప్పుడు అప్పుడు ఏం జరిగింది? Look at Genesis chapter 2, verse 23 to 24. నిర్గమకాండము 2వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి. Sorry, Exodus 2, 23 to 24. నిర్గమకాండము 2:23-24. Now it came about in the course of those many days, the king of Egypt died, and the sons of Israel sighed because of the bondage, and they cried out, and their cry for help because of their bondage rose up to God. Verse 24. God heard their groaning, and God remembered his covenant with Abraham, Isaac and Jacob, and God saw the sons of Israel, and God took notice of them. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. What made God to listen to their cry? తన ప్రజల యొక్క మొరను వినడానికి ఇక్కడ దేవుడికి ఏ పని చేసింది? God remembered the covenant that he made with Abraham, Isaac and Jacob. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. Because of the covenant that he made with them, God chose to deliver them. వారితో చేసిన నిబంధన బట్టి దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించాలనుకున్నాడు. And Bible says God heard their cry. వారి మొరను దేవుడు విన్నాడని బైబిల్ చెప్తుంది. Now finally God came to Moses to send him as a savior to deliver them. దేవుడు మోషేను వారిని రక్షించే రక్షకుడుగా వారిని పంపించాడు. Hallelujah. Hallelujah. So what delivered them? ఇక్కడ ఎవరు విడిపించారు? What delivered them? వారిని విడిపించింది ఏంటి? It is the covenant of God. అది దేవుని యొక్క నిబంధన. It is the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదము. Blessing is a covenant. ఆశీర్వాదం ఒక నిబంధన. When it is a covenant, when you pray under that covenant, that blessing shall come to you. నీవు ఆ నిబంధన ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం నీ యొద్దకు వస్తుంది. And ladies and gentlemen, you should understand that God made a covenant with you. దేవుడు మీతో ఒక నిబంధన చేశాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి సహోదరులారా. God made a covenant through his own son. దేవుడు తన సొంత కుమారుని ద్వారా నీతో నిబంధన చేశాడు. And because you believe Jesus Christ as your Lord and Savior, now you are in the covenant with God. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు యందు నువ్వు విశ్వాసం ఉంచావు కనుక నువ్వు ఆయన నిబంధనలోకి వస్తావు. If the blessing of old covenant was so greater, then how much more the blessing of new covenant? ఒకవేళ పాత నిబంధన
నిబంధనలో ఉన్న నిబంధన గొప్పదైతే ఇంకా క్రొత్త నిబంధన ఇంకెంత గొప్పగా ఉంటుంది. The blessing of new covenant is much more powerful. క్రొత్త నిబంధన చాలా గొప్పది. Oh, it is so powerful that God had to raise Jesus from the dead. ఈ నిబంధన చాలా శక్తివంతమైనది. ఆయన మృతుల నుంచి సహితం లేపింది. Why God raised Jesus from the dead? ఎందుకని యేసుక్రీస్తుని మృతుల నుంచి లేపాడు? Because Jesus was in covenant with God. యేసు తండ్రితో ఒక నిబంధన చేసుకున్నాడు. And because of that covenant, now God is bound to raise Jesus from the dead. ఆ నిబంధన బట్టే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మృతుల నుంచి లేపాడు. Ladies and gentlemen, సహోదరులారా, this is a covenant of salvation. ఇది రక్షణ యొక్క నిబంధన. This is a covenant of healing. ఇది స్వస్థత నిబంధన. This is the covenant of deliverance. విడుదల నిబంధన. This is the covenant of dead rising. మృతులను లేపే నిబంధన. This is the covenant of casting out demons. దురాత్మల పాలద్రోలే నిబంధన. This is the covenant of giving solutions to your problem. ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే నిబంధన. There is available the power of God. The power of God is available in this covenant. ఈ నిబంధన ద్వారా దేవుని యొక్క శక్తి మనకు అందుబాటులో ఉన్నది. Hallelujah. Hallelujah. And that is the reason you are entitled for a blessing. అందుకనే మీరు దేవునికి ఆశీర్వాదాలుగా పేరు పెట్టబడ్డారు. And that is the reason I say you don't have to suffer with sickness. అందుకనే మీరు ఈ రోగాలతో మీరు బాధపడన అవసరం లేదని చెప్తుంటారు. You don't have to suffer with demons. మీ దురాత్మల చేత బాధపడన అవసరం లేదు. You don't have to suffer with problems. సమస్యలతో మీరు బాధపడన అవసరం లేదు. You don't have to suffer with financial problems. ఆర్థికపరమైన సమస్యలతో మీరు బాధపడన అవసరం లేదు. Because the covenant that you have is the greater covenant than the covenant God made under the old covenant. ఎందుకంటే నీకున్న నిబంధన అది చాలా గొప్పది. అది పాత నిబంధన కంటే. Hallelujah. 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 You are in the covenant of blessing. నువ్వు ఆశీర్వాదం నిబంధనలో నువ్వు ఉన్నావు. And that is the reason you have to say, Father, I am entitled for the blessing of Abraham. అందుకని నువ్వేం చెప్పాలంటే, తండ్రి నేను ఆశీర్వాదాలకు పేరు పెట్టబడ్డాను అని చెప్పాలి. Hallelujah. 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 And certainly what blessing will do to you? మూడవదిగా ఆశీర్వాదం నీకేం చేస్తుంది? What blessing will do to you? ఆశీర్వాదం నీకేం చేస్తుంది? Blessing passes from generation to generation. ఆశీర్వాదము ఒక తరం నుండి మరొక తరానికి వెళుతుంది. Blessing passes from generation to generation. ఒక తరం నుండి ఇంకొక తరానికి ఆశీర్వాదం అనేది కొనసాగుతూ ఉంది. When God blessed Abraham, that blessing just was not for him. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అది కేవలం అబ్రహాముకు మాత్రమే సంబంధించింది కాదు. That is called a generational blessing. దాన్ని మనం తరాలుగా తరతరాల ఆశీర్వాదం అంటాము. There are two kinds of things. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. One is generational blessing. ఒకటేమో తరతరాలుగా ఆశీర్వాదము. And secondly, generational cursing. అలాగే తరతరాల శాపం కూడా ఉన్నది. And generational blessing will follow from generation to generation. ఆశీర్వాదం అనేది తరతరాలుగా ఏ విధంగా అయితే వస్తుందో, and generational curse passes from generation to generation. శాపం కూడా తరతరాల నుంచి ఒక తరం నుంచి ఇంకొక తరానికి వస్తుంది. Now the blessing is from generation to generation. కానీ ఇప్పుడు ఆశీర్వాదము ఒక తరం నుండి ఇంకొక తరానికి వస్తుంది. When God asked Abraham to sacrifice Isaac, Abraham offered him as sacrifice. దేవుడు అబ్రహాముని తన కుమారుని బలిగా మన అడిగినప్పుడు అబ్రహాము బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. Then God came down and spoke to him. దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడాడు. What did God speak to him? ఇక్కడ ఏమని మాట్లాడాడు? Turn your Bibles to Genesis chapter 22 verse 17 to 18. ఆదికాండము 22వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. Genesis 22 17 to 18. ఆదికాండము 22:17-18. Indeed, I will greatly bless you. I will greatly multiply your children as the stars of the heaven, as the sand which is on the seashore, and your seed shall possess the gates of their enemies, and in your seed all the nations of the earth shall be blessed, because
you have obeyed my voice. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. Now what God is saying here? ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు? Because Abraham, because you obeyed me, now I am giving you the generational blessing. అబ్రహాము నాకు లోబడ్డాడు గనుక తనకి తరతరాల ఆశీర్వాదాలు ఇస్తానని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. Abraham, it is not just you, but your children from generation to generation shall be blessed. అబ్రహాము ఈ ఆశీర్వాదం నీకే కాదు, నీ తర్వాత నీ పిల్లల తరతరాలుగా వస్తుందని చెప్పాడు. And this is so powerful. ఇది చాలా శక్తివంతమైనది. When Bible says in Galatians chapter 3 about the blessing of Abraham, it is talking about this only. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆశీర్వాదాల గురించి మాట్లాడినప్పుడు ఆ ఆశీర్వాద వచనాలు దీని గురించి చెప్పబడినాయి. Let me tell you one more thing. నేను మరొక విషయం చెప్పనివ్వండి. When the Son of God wanted to become man, he had to connect himself with the blessing of Abraham. ఎప్పుడైతే దేవుని కుమారుడు మనిషిగా మాట్లాడాడో ఆయన అబ్రహాం ఆ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. Oh, Rika, when Son of God wanted to become man, he connected himself with blessing of Abraham. ఎప్పుడైతే దేవుడు కుమారుడుగా మాట్లాడాడో ఆయన అబ్రహాం యొక్క సంతానంగా వచ్చాడు. Oh, Rika, turn your Bibles to Matthew chapter 1 verse 1. మత్తయి సువార్త చూడండి 1వ అధ్యాయము. Oh, Rika, sabalatu. The New Testament starts with Gospel of Matthew. క్రొత్త నిబంధన మత్తయి సువార్తతో ఆరంభమైంది. And chapter 1 verse 1 starts with generational blessing. ఇక్కడ 1వ అధ్యాయము 1వ వచనము తరతరాల ఆశీర్వాదాలతో మొదలైంది. New Testament starts with generational blessing. క్రొత్త నిబంధన తరతరాల ఆశీర్వాదాలతో మొదలైంది. What does the first chapter of first verse says? ఇక్కడ 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? The record of genealogy of Jesus the Messiah, the son of David, the son of Abraham. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. When the Son of God wanted to become man, he needed to connect himself with blessing of Abraham. తండ్రి తన కుమారుని ఒక మనిషిగా పంపించినప్పుడు అబ్రహాం యొక్క వంశాలలో నుంచి వచ్చాడు. The Lord will not be a blessing to many when he himself will not connect himself with the blessing of Abraham. దేవుడు అనేక మందిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆయన ఆశీర్వాదంలో తరాల నుంచి రావాల్సి ఉండాలి. Bible says Jesus is the son of Abraham. యేసు అబ్రహాము కుమారుడని బైబిల్ చెప్తుంది. Why New Testament started like that? ఎందుకు క్రొత్త నిబంధన ఆ విధంగా మొదలైంది? Because New Testament is the covenant of blessing. ఎందుకంటే ఆ క్రొత్త నిబంధన ఆశీర్వాదాలకు నిబంధన. And this new covenant was founded on the blessing of Abraham. అబ్రహాము యొక్క ఆశీర్వాదంతో ఈ క్రొత్త నిబంధనకు పునాది పడింది. Now when the Lord came down from heaven to earth, he was stepping down on the blessing of Abraham. దేవుడు భూమి మీదకి ఆకాశం పరలోకం నుంచి భూమి మీదకి రావాలనుకున్నప్పుడు ఆయన అబ్రహాం యొక్క వంశస్థుల నుంచి రావాల్సి వచ్చింది. If Jesus was not the son of Abraham, then he cannot be a savior. ఆయన అబ్రహాం సంతానం నుంచి రాకపోతే ఆయన రక్షకుడుగా ఉండేవాడు కాదు. If Jesus was not the son of Abraham, he will not be a Lord to you. యేసు అబ్రహాం సంతానం నుంచి రాకపోతే ఆయన మనకు వచ్చేవాడు కాదు. Turn your Bibles to Galatians chapter 3 verse 14. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. Galatians chapter 3 verse 14. 3:14. Galatians chapter 3 verse 14. 3:14 గలతీయులకు రాసిన పత్రిక. Let me read verse 13. 13వ వచనం చదవండి. Christ redeemed us from the curse of the law, having become a curse for us. For it is written, the curse is everyone who hangs on a tree. Verse 14. In order that in Christ Jesus the blessing of Abraham might come to Gentiles, so that we will receive the promise of the Spirit through faith. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము
క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. What does the Bible say here? ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది? Christ became a curse for us. ఆ దేవుడు మన కోసము శాపంగా మారెను. Why? ఎందుకని? He took our curse ఆయన మన శాపాన్ని తీసుకున్నాడు. and he released his blessing. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని విడుదల చేశాడు. What is his blessing? ఆయన యొక్క ఆశీర్వాదం ఏంటి? His blessing is the blessing of Abraham. ఆయన ఆశీర్వాదమే అబ్రహాం యొక్క ఆశీర్వాదము. When Jesus was born, he was born with the blessing of Abraham. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన అబ్రహాం యొక్క ఆశీర్వాదంగానే పుట్టాడు. Now what happened on the cross? సిలువలో ఏం జరిగింది? He took our curses ఆయన మన శాపాన్ని తీసుకున్నాడు. and he gave his blessing. ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. And what is his blessing? ఆయన యొక్క ఆశీర్వాదాలు అంటే ఏంటి? The blessing of Abraham is his blessing. అబ్రహాం యొక్క ఆశీర్వాదాలే యేసు యొక్క ఆశీర్వాదాలు. Now when you believe in Jesus Christ, you are delivered from every curse. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరిస్తావో ప్రతి శాపం నుంచి నువ్వు విడిపింపబడ్డావు. And not only that, you will receive his blessing, and that is blessing of నీకు Abraham. అది మాత్రమే కాదు కానీ నువ్వు అబ్రహాం యొక్క ఆశీర్వాదాలను కూడా నువ్వు పొందుకున్నావు. And that is why I'm saying, if Jesus was not born with the blessing of Abraham, he cannot release it to us. ఒకవేళ యేసుక్రీస్తు అబ్రహాం యొక్క ఆశీర్వాదంలో పుట్టకపోతే ఆయన యొక్క ఆశీర్వాదాలు విడుదల చేసేవాడు కాదు. If Jesus was not the son of Abraham, he will not release the blessing of salvation, healing to us. యేసు అబ్రహాం యొక్క ఆశీర్వాదంలో గనుక పుట్టకపోతే ఆయన మనల్ని స్వస్థపరచలేడు, రక్షణ ఇవ్వలేడు. What is the blessing of Abraham? అబ్రహాం యొక్క ఆశీర్వాదం అంటే ఏంటి? I will bless you. నిన్ను దీవిస్తాను, I will multiply you. నిన్ను విస్తరింపజేస్తాను, I will bless those who bless you. నిన్ను ఆశీర్వదించే వారిని దీవిస్తాను, I will curse those who curse you. నిన్ను శపించే వారిని శపిస్తాను, I will establish you. నిన్ను స్థిరపరుస్తాను. And this includes forgiveness of sin. అది పాపాలు క్షమించడంలో ఉంటుంది. Oh, this includes healing and deliverance. విడుదల, స్వస్థత ఉంటుంది. And this includes every blessing that you can name. నీకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదం దాంట్లో ఉంది. And when Jesus was born, he born with the blessing of Abraham. యేసు పుట్టినప్పుడు ఆయన అబ్రహాం యొక్క ఆశీర్వాదంగా పుట్టాడు. When God wanted to send his son, he had to look for mother who is connected with blessing of Abraham. దేవుడు తన కుమార్ని భూమి మీదకి పంపించాలనుకున్నప్పుడు ఎవరు అబ్రహాము యొక్క వంశావళికి కనెక్ట్ అయి ఉన్నారో వారి కోసం చూశాడు. And Bible says that Mary was from the tribe of Judah. మేరీ యూదా గోత్రానికి సంబంధించిందని బైబిల్ చెప్తుంది. And Joseph was from the tribe of Judah. యోసేపు కూడా యూదా గోత్రానికి సంబంధించిన వాడు. Why from tribe of Judah? ఎందుకని వాడు యూదా గోత్రానికి సంబంధించిన వారు? Again, this is a generational blessing. అది కూడా తరతరాలకు వచ్చే ఆశీర్వాదమే. This is double dhamaka. ఇదే రెండంతల ఆశీర్వాదము. Bible says Jesus is the son of Abraham and son of David. ఇక్కడ యేసు అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అని చెప్తుంది. When God spoke to David, God blessed him and said that I will put your seed on the throne. దేవుడు దావీదు చెప్పినప్పుడు నీ సింహాసనం మీద నా యొక్క కుమారుని ఉంచుతాను అని. Now his parents, earthly parents, should be from the connected to the line of Abraham. భూలోకంలో ఆయన తల్లిదండ్రులు అబ్రహాం యొక్క వంశాల్లో ఉండాలి. And also they need to be from the tribe of Judah. వాళ్ళు యూదా గోత్రపు వారై ఉండాలి. So God cannot choose anybody to whom he can send his son. ఎవరు పడితే వాళ్ళు ఎన్నుకోలేదు ఆయన కుమార్ని భూమి మీద పంపించడానికి. That is the reason Jesus had to born in the country of Israel. అందుకని ఇశ్రాయేల్ దేశంలో ఆయన అక్కడ పుట్టవలసి వచ్చింది. So when God was searching, he found Mary who was from the tribe of Judah. యూదా గోత్రంలో ఉన్న మేరీ కోసం దేవుడు చూశాడు. Now God sent his angel named Gabriel to Mary. దేవుడు గాబ్రియేలు దూతను మరియ దగ్గరికి పంపించాడు. And Gabriel said, you will have a son
with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నీకు కుమారుని పుడతాడని గాబ్రియేలు చెప్పాడు. He shall be called the Son of God. ఆయన దేవుని కుమారుడే ఉంటాడని Oh, చెప్పాడు. he shall be called the Son of Abraham. ఆయన అబ్రహాము కుమారుడు అని చెప్పాడు. He shall be called the Son of David. దావీదు కుమారుడుగా పిలువబడతాడని చెప్పాడు. He will sit on the throne. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. He will rule his people. ఆయన తన ప్రజలను పాలిస్తాడు. He shall save his people from their sin. ఆ పాపాల నుంచి ఆయన తన ప్రజలను రక్షిస్తాడు. And Mary accepted that. ఆ మరియా దాన్ని అంగీకరించింది. And now Jesus was born right in the blessing of Abraham, right in the tribe of Judah. అందుకని యేసు ఈ భూలోకంలోకి రావడానికి ఆయనకు ఒక హక్కు ఏంటంటే అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు పుట్టడానికి, యూదా గోత్రంలో కూడా పుట్టడానికి. And that is the reason when people cried out, they said, "Oh, Son of David, have mercy on us." అందుకని ఆ గురుడువాడు అరిసినప్పుడు, కేకలు వేసినప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని చెప్పాడు. Why Jesus was called the Son of David? ఎందుకని యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు? Because Jesus was connected with the blessing of David. ఎందుకంటే యేసు దావీదు యొక్క ఆశీర్వాదాల్లోకి అనుసంధానం చేయబడ్డాడు. Why Jesus was called as Son of Abraham? ఎందుకని యేసు అబ్రహాము సంతానంగా పిలువబడ్డాడు? Because Jesus was connected with the blessing of Abraham. ఎందుకంటే యేసు అబ్రహాము యొక్క ఆశీర్వాదంలోకి కనెక్ట్ అయి ఉన్నాడు కనుక. Now he was born with blessing of Abraham and blessing of David. ఆయన అబ్రహాము ఆశీర్వాదంలోను దావీదు ఆశీర్వాదంలోను పుట్టాడు. It is double blessing. ఇదే రెండంతల ఆశీర్వాదము. Hallelujah. Hallelujah. There is no such man on the face of the earth who had such blessings. రెండంతల ఆశీర్వాదం కలిగిన వారు ఈ భూమి మీద ఎవరూ లేరు. And that is the reason God exalted the name of Jesus. అందుకని తండ్రి అయిన దేవుడు యేసు నామాన్ని గొప్పగా హెచ్చించాడు. Bible says that every knee shall bow down at the name of Jesus and every tongue shall confess that Jesus is Lord to the glory of the Father. ప్రతి మోకాలు ఆయన నామమును వంగును, ప్రతి నాలుక యేసుక్రీస్తు అని ఒప్పుకొనును అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. So when you believe Jesus and his death, then you will receive the blessing of Abraham. నువ్వు గనక యేసును ఆయన యొక్క సిలువ మరణాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని కూడా అంగీకరిస్తావు. Oh, I tell you, ladies and gentlemen, నేను చెప్పనివ్వండి సహోదరి సహోదరులారా, what I'm sharing you are the revelations right from the throne of God. దేవుని యొక్క సింహాసనం నుండి పొందిన ప్రత్యక్షతను మీకు చెప్తున్నాను. I'm telling you in a simple language. నేను మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. These are the big truths. ఇది గొప్ప సత్యాలు ఇవి. But I'm telling you in a simple language. మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. When you understand this revelation, you will know who you are in Christ Jesus. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రత్యక్షతను నువ్వు అర్థం చేసుకుంటావో, క్రీస్తులో నీవేమై ఉన్నావో నువ్వు అర్థం చేసుకుంటావు. Why people call believers as Christians? విశ్వాసుల్ని క్రైస్తవులుగా ఎందుకు పిలువబడతారు? The unbelievers call believers as Christians. విశ్వాసుల్ని క్రైస్తవులుగా పిలిచారు. What is a Christian? క్రైస్తవుడు అంటే ఏంటి? Christian means little Christ. క్రైస్తవుడు అంటే చిన్న క్రీస్తులు. Christian means little Christ. క్రైస్తవులు అంటే చిన్న క్రీస్తులు అని అర్థం. We have Jesus who is the big Christ. మనకి క్రీస్తు ఉన్నాడు, ఆయన పెద్ద క్రీస్తు. And now Christians are called as little Christ. క్రైస్తవులు చిన్న క్రీస్తులుగా పిలువబడతారు. Why they were called like that? ఎందుకు వారు అర్థంగా పిలిచారు? As Jesus Christ was on this earth, just the way these believers are living. యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా జీవించారో ఆయన ప్రజలు కూడా ఆ విధంగానే జీవించారు. Jesus lived under the anointing of the Holy Spirit. యేసు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో జీవించాడు. And these Christians are living under the anointing of the Holy Spirit. క్రైస్తవులు కూడా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంలోనే జీవించారు. And Jesus lived with the blessing of Abraham. యేసు అబ్రహాం యొక్క ఆశీర్వాదంలో ఉన్నాడు. And now you need to live with the blessing of Abraham. మీరు కూడా
అబ్రహాం యొక్క ఆశీర్వాదంలో ఉండాలి. Blessing of Abraham is the blessing of salvation. అబ్రహాం ఆశీర్వాదం అంటే మీకు ఆ ఆశీర్వాదం యొక్క రక్షణే. Oh, blessing of Abraham is the blessing of peace. అబ్రహాం యొక్క ఆశీర్వాదం అంటే మీకు సమాధానం ఇచ్చే ఆశీర్వాదము. Blessing of Abraham is the blessing of healing and deliverance. అబ్రహాం ఆశీర్వాదం అంటే నీకు స్వస్థత విడుదల ఆశీర్వాదము. Ladies and gentlemen, సహోదరి సహోదరులారా, let me tell you this secret. ఈ రహస్యాలు మీతో చెప్పనివ్వండి. Devil and demons are afraid of the blessing of Abraham. సాతానుడు దురాత్మలు అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి భయపడతాయి. Oh, such a way that even the devil had copied Abraham in other religions. అదే విధంగా సాతానుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని వాడు కాపీ చేసి వేరొక మతాల్లో కూడా పెట్టాడు. He realized that blessing of Abraham is so powerful that he cannot be without using his name. అబ్రహాంలో ఉన్న ఆశీర్వాదం ఎంత గొప్పదో గ్రహించాడు కనుక ఆయన యొక్క ఆ పదాన్ని వాడలేక ఈ విధంగా చేస్తున్నాడు. And that is why now Abraham became so great, not just in Christianity but also in Judaism and also in Islamism. ఇతర మతాలలో కూడా అబ్రహాం యొక్క పేరు చాలా గొప్పగా ఉన్నది. Hallelujah. Hallelujah. And the Bible says you are the son of Abraham. మీరు అబ్రహాం యొక్క సంతానం అని బైబిల్ చెప్తుంది. Now you are the heir according to promise. మీరు నిబంధన ద్వారా మీరు దాన్ని స్వాస్థ్యం చేసుకున్నారని చెప్తుంది. Hallelujah. Hallelujah. And this blessing is from generation to generation. ఈ ఆశీర్వాదము తరతరాలుగా వస్తుంది. Oh, Abraham lived in BC 2000 years ago. అబ్రహాము BC క్రీస్తు పూర్వము 2000 years. 2000 సంవత్సరాల క్రితమే ఉన్నాడు. Now the blessing of Abraham has been passing from generation to generation even till today. అదే ఆశీర్వాదము అబ్రహాం యొక్క ఆశీర్వాదము ఈ రోజు కూడా ఉన్నది. And this blessing of Abraham not only just generational but it is eternal. ఈ అబ్రహాం యొక్క ఆశీర్వాదం కేవలం తరతరాలుగా కాదు గాని ఎప్పటికీ ఉండేది. Why? ఎందుకని? God said, as long as I live I will bless you, I will multiply you. నేను జీవించి ఉన్నంత కాలము నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. God has promised on himself, saying that I am promising on myself, I will bless you, I will multiply you. నా మీద ఒట్టు, నేను నిన్ను దీవిస్తాను, నేను విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. So if God is eternal, then blessing of Abraham is eternal. దేవుడు ఎప్పుడు నిత్యం జీవించేవాడు, అదే అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు కూడా నిత్యము ఉంటాయి. Hallelujah. Hallelujah. I'm telling you revelations. మీకు ప్రత్యక్షతలే చెప్తున్నాను. Ladies and gentlemen, ask the Holy Spirit to open your eyes. మీరు పరిశుద్ధాత్ముడు మీ నేత్రములు తెరవాలని అడగండి. You will not understand just by casual hearing. మీరు ఏదో వినడం వల్ల మీరు దీన్ని అర్థం చేసుకోలేరు. The Holy Spirit has to open your spiritual eyes to get the revelation about Abraham blessing. మీరు పరిశుద్ధాత్ముడు మీ ఆత్మనేత్రాలు తెలిస్తే తప్ప అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు ఏంటో మీరు అర్థం చేసుకోలేరు. When you understand the power of blessing of Abraham, curse is very smaller. అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు ఎంత శక్తివంతమైనయో నువ్వు అర్థం చేసుకుంటే ఆ శాపము నీ ఎదుట ఉండలేదు. The curse will be so smaller that it will not stand before the blessing of Abraham. అబ్రహాం యొక్క ఆశీర్వాదం ముందు శాపము చాలా చిన్నదిగా ఉంటుంది. The blessing of Abraham is like an elephant. అబ్రహాము ఆశీర్వాదం ఒక ఏనుగులాగా ఉంటే, and the curse is like an ant. ఆ శాపము ఒక చీమలాగా ఉంటుంది. So elephant can crush the ant. ఆ ఏనుగు చీమను తొక్కేయగలదు. But if the elephant doesn't know its power, one ant can kill the elephant. ఆ ఏనుగు తన బలాన్ని గుర్తించలేకపోతే ఒక చీమ కూడా ఆ ఏనుగును చంపేయగలదు. And this is what happening with many Christians. ఇదే విధంగా చాలా మంది క్రైస్తవుల జీవితంలో ఉన్నది. Many do not understand what blessing they got in Jesus Christ. యేసుక్రీస్తులో వారుకున్న ఆశీర్వాదాలు ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేకున్నారు. They
they do not realize that they are already blessed. వారు దీవించబడ్డారని వారు గుర్తించడం లేదు. Now they are asking God, bless me, bless me, bless me. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రభువా నన్ను దీవించు దీవించు దీవించు. And now God is saying, oh son and daughter, I bless you, I blessed you, I blessed you. What else I have? Everything I gave it to you. కుమారుడా కుమార్తె నిన్ను ఆల్రెడీ నేను దీవించాను ఇంకా నిన్ను దీవించడానికి నా దగ్గర ఏమీ లేదు. The blessing of Abraham is the fullness of a blessing. అబ్రహాం యొక్క ఆశీర్వాదము అది సంపూర్ణమైన ఆశీర్వాదము. And that blessing is called in the new covenant as the fullness of the blessing of Christ. మనం అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మన క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదం అని చెప్తుంది. Turn your Bibles to Romans chapter 15. Bible says like this. రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయము. Paul says like this in verse 19, in the power of signs and wonders, in the power of spirit, so that from Jerusalem and round about as far as Elysium, I have fully preached the gospel of Christ, the fullness of the blessing of Christ. Read verse 19. 15:19. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కారములు బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గూర్చి మాట్లాడదగింపను. The fullness of gospel of Christ is the fullness of the blessing of Christ. సంపూర్ణమైన సువార్త, సంపూర్ణమైన ఆశీర్వాదం క్రీస్తు యొక్క ఆశీర్వాదము. So the blessing of Abraham now became the blessing of Christ. అబ్రహాం యొక్క ఆశీర్వాదము సంపూర్ణమైన క్రీస్తు ద్వారా వచ్చింది. Ladies and gentlemen, understand this. సహోదరి సహోదరుల దీన్ని మీరు అర్థం చేసుకోండి. Apart from Christ, you cannot connect yourself with the blessing of Abraham. క్రీస్తు లేకుండా నువ్వు అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి నువ్వు కనెక్ట్ చేసుకోలేవు. When you connect yourself with Christ by faith, then through Christ you will be connected to the blessing of Abraham. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో కనెక్ట్ చేసుకుంటావో అప్పుడే ఆ కనెక్షన్ ద్వారా నువ్వు అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి కూడా నువ్వు అనుసంధానమై ఉంటావు. Now the blessing of Abraham became the blessing of Christ. ఆ అబ్రహాం యొక్క ఆశీర్వాదము సంపూర్ణమైన క్రీస్తు ద్వారా ఉన్నది. Hallelujah, 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 hallelujah. This is a good news for you. ఇదే మీకు సువార్త. And therefore you don't need to suffer and struggle with your problem. అందుకని మీరు సమస్యల చేత బాధల చేత మీరు బాధపడన అవసరం లేదు. Oh, if you have sickness right now, I release the blessing of Abraham into your body in the name of Jesus. మీకు ఏదైనా రోగం ఉంటే నేను ఇప్పుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని స్వస్థత ఆశీర్వాదాన్ని మీకు పంపిస్తున్నాను. The power of blessing of Abraham is so strong. అబ్రహాం యొక్క ఆశీర్వాదం శక్తి చాలా గొప్పది. Oh, it can heal you right now. అది నేను ఇప్పుడే స్వస్థపరుస్తుంది. In the name of the Lord Jesus, be healed wherever you are. ఓ ఎక్కడున్నప్పటికీ నువ్వు ఇప్పుడే యేసుక్రీస్తు నామములో స్వస్థపడదువు. This blessing will destroy every power of curse. ఈ ఆశీర్వాదమే ప్రతి శాపాన్ని కొట్టివేస్తుంది. You curse of sickness, be healed in the name of Jesus. రోగం అనే శాపము యేసుక్రీస్తు నామములో స్వస్థపడును గాక. You curse of death, come out, live in the name of Jesus. అప్పులనే శాపము ఇప్పుడు నీ విడిచి వెళ్ళిపోను గాక. Hallelujah, hallelujah. I disconnect every curse from you. మీలో ఉన్న ప్రతి శాపాన్ని నేను దాన్ని కట్ చేస్తున్నాను. Every curse of poverty be broken in the name of Jesus. ప్రతి పేదరికము యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోను గాక. Every curse of failure be broken in the name of Jesus. ప్రతి ఓటమి యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోను గాక. Oh, I deposit the blessing of Abraham into your soul. నీ ఆత్మలో అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని నేను పంపుతున్నాను. Hallelujah, 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 hallelujah. What blessing will do to you? ఆశీర్వాదం నీకేం చేస్తుంది? Blessing shall follow you wherever you go to produce good results unto you. ఆశీర్వాదం నువ్వు ఎక్కడ వెళ్ళినప్పటికీ అది నీకు నిన్ను వెంబడిస్తూ మంచి ఫలితాలను ఇస్తుంది. Oh, secondly, blessing will make a covenant with you. రెండవదిగా ఆశీర్వాదం నీతో ఒక నిబంధన చేస్తుంది. And thirdly, blessing
passes from generation to generation. మూడవదిగా ఆశీర్వాదము తరతరాలుగా వస్తుంది. Right now, by faith, I deposit this blessing of Abraham into your heart in the name of Jesus. నా విశ్వాసంతో అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మీ ఆత్మలోకి ఇప్పుడే యేసుక్రీస్తు నామములో రిలీజ్ చేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. In the days to come, I'll be praying for curse. I'll be praying and breaking the curses. నేనేం ప్రార్థన చేస్తున్నానంటే ఆ శాపాలను కొట్టివేయాలని రాబోయే కాలంలో. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. May you walk in the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదాల్లో మీరు నడుచుదురు గాక. In Jesus